సో అలా మేము కొంచెం దాటైతే ముందుకైతే వచ్చేసాము. సో కొంచెం అయితే దాటి ముందుకు వచ్చేసరికి అబ్రామ్ అన్న అయితే మనకు కనిపించారండి. సో యేసన్న గారు చనిపోయిన తర్వాత అబ్రామ్ అన్నయ్య గారు అయితే మెయిన్ పాస్టర్గా ఉంటున్నారు. ఈ హోసన్న గోరంట్ల మందిరవటికి అయితే అబ్రామ్ అన్నయ్య గారు పాస్టర్గా ఉంటున్నారు. సో మెయిన్ పాస్టర్గా, అలాగే కో పాస్టర్గా జాన్ వెస్లీ అన్న, ఫెడరిపల్ అన్న, రమేష్ అన్న, రాజన్న అయితే ఉన్నారు. సో ఇదంతా కూడా హోసన్న మందిర్ అండి. సో చాలా అంటే చాలా పెద్దది హోసన్న మందిర్ అంతా కూడా. సో ఇదంతా కూడా పాస్టర్ అబ్రామ్ అన్న గారి రూమ్ అనమాట ఇదంతా కూడా. సో అబ్రామ్ అన్నయ్య గారి రూమ్ పైన అయితే ఏ ఇయర్ వచ్చిన వాగ్దానమో రాస్తూ ఉంటారు అక్కడ ఆ ఇయర్కి. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఈ వీడియోస్, ఈ చర్చెస్ అన్నీ కూడా వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే, సో నేను అన్ని చర్చెస్ అయితే చూస్తూ ఉంటానండి. చాలామంది కూడా కొన్ని కారణాల వల్ల ఆ కొన్ని ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటారు, కానీ వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే అందరి దగ్గర ఆన్లైన్లో యూట్యూబ్ అని, ఫోన్ అని, సో చాలా మంది దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి సో ఇలా వీడియోస్ తీసేసి అందరికీ